నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. స్వయంగా గ్రామంలోని ప్రతి లబ్ధిదారుడి వద్దకి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీ ఇంటి వద్దకే ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఉప సర్పంచ్ తన్నీరు మధుబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు తమ్మిరెడ్డి రామయ్య, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవాళ ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో మన టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా ఇవి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నేను కూడా డేవిస్పేట మధు ఈ లీడర్లతో, నాయకులతో, రామయ్య ఇట్లాంటి ఈ నాయకులతో కలిసి పెన్షన్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇది మన టీడీపీ ప్రభుత్వానికి ఇది ఎంతో గర్వకారణం. మనకి చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ అంటే 1వ తేదీ 7వ గంట కల్లా అవ్వాతాతలు, అక్కచెల్లెళ్ళు, దివ్యాంగులు వాళ్ళ తలుపు తట్టి నాయకులు, అధికారులతో కలిసి ఈ పెన్షన్ కార్యక్రమం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఇది 2వ తారీఖు పోకూడదు అనే ఆయన పిలుపుతో మేమందరం ఈ నాయకులు మన నియోజకవర్గంలో కానీ మా మండలంలో కానీ నాయకులు దీన్ని ఎంతో ఇదిగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మన మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 1వ తేదీ కానీ ఆదివారం సెలవు దినం కానీ వచ్చిందంటే ముందు రోజే వాళ్ళకి డబ్బులు అందజేయాలి అనేది మన ప్రభుత్వ నినాదం. మనకి గవర్నమెంట్ వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలుగా వస్తుంది. వచ్చిన రోజు నుంచి మనకి ఫస్ట్ నెలలోనే 7,000 ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ నెలలోనే 7,000 ఇవ్వగలిగింది మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎలక్షన్లో చెప్పిన క్యాంపస్లో 3 నెలలు ఆగినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం ఆ 3 నెలలు కలిపి 7,000 ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదే కాదు, ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే ఆ రోజు సెలవు దినం వచ్చినా, ఇంకేమన్నా పండగ దినం వచ్చినా కూడా ఒకరోజు ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వగలిగిన గవర్నమెంటు మన చంద్రబాబు నాయుడు గారిది. ఇదే కాదు, గత గవర్నమెంట్లో 1000 రోజులు పెంచడం కోసం 5 సంవత్సరాలు పడితే మన గవర్నమెంటు చెప్పిన మాటకి తెల్లారే 1000 రూపాయలు ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. ఇదే విధంగా ఇంకా చెప్పుకుంటా పోతూ ఉంటే నేను చెప్పిన 3,000 నుంచి 6,000 చేసింది వికలాంగులకి చంద్రబాబు గారు ఉంటుంది. ఇదే కాదు, డైరెక్షన్ కూడా 10,000 దాకా ఇవ్వగలను కూడా మన గవర్నమెంట్. ఈ విధంగా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో పేద ప్రజలకు సహాయం చేయాలని అన్ని విధాల, అన్ని కోణాల్లో కూడా ఆయన మనకు ఆదుకుంటూ చేస్తూ ముందుకు పోతున్నాడు. స్వాగతం, సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. Please subscribe to N3 TV.